చివరగా రాష్ట్రంలో మీ భక్తులకు గాని, ప్రజలకు గాని ఈ పక్షుల్ని ఎలా చేయాలని మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అంటే ప్రకృతితో మమేకమై ఈ ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణాన్ని మనం సంరక్షించుకోవాలి అన్నట్లయితే ఈ జీవరాశిలో భాగస్వామి అయినటువంటి పక్షులు కూడా ఉన్నట్లయితే వాటి యొక్క సంఖ్య కూడా వృద్ధి చెందినట్లయితే మనకు పంటలు బాగా పండుతాయి. సకాలంలో వర్షాలు, వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా అనుకూలంగా మనకు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంచేత పక్షుల సంచారం మనం ఎక్కువ చేయాలి కాబట్టి వాటి గురించి మన అందరం కూడా ప్రతి ఒక్కరూ మన ఇంటి ముందు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ పీఠం సభ్యులకు ఒక చక్కని సందేశాన్ని ఇస్తూ మనతో పాటు మన వృక్షరాశి, జీవరాశి కూడా సంరక్షించుకోగలిగినట్లయితేనే ఈ వాతావరణంలో ఏర్పడేటువంటి మార్పులను నివారించుకుంటూ చక్కని వాతావరణంతో మన జీవరాశి, మన వృక్షాలు మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. అయితే మనం బాగుండాలంటే ప్రకృతి బాగుండాలి, ప్రకృతి బాగుంటే పక్షులు బాగుండాలి, ఇవన్నీ బాగుంటేనే మానవ జన్మ అర్థం అవుతుందని కూడా ఇక్కడ ఉమ్మరాలేసి అయితే చెప్పడం జరిగింది.